క్యాన్సర్ గురించి బ్రీఫ్గా వెళ్ళే ముందు నాకెందుకు వస్తుందండి అనేది ఒకటి. నాకు ఎలాంటి సిమ్టమ్ లేదు, నాకు వచ్చే ఛాన్స్ లేదు, లేదా నేను యోగా చేస్తున్నాను అండ్ గ్రీనరీలో ఉంటున్నాను, సో నా సైకిల్ అంతా బాగుంది కాబట్టి నాకేమీ రాదు అని అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? సో ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 2 సర్టనిటీస్ ఇన్ లైఫ్. ఒకటి పుట్టడం, అనదర్ ఇస్ డెత్. ప్రతిసారి మనకి సిమ్టమ్స్ రావాల్సిన అవసరం లేదు. నాకెందుకు వస్తుంది అన్నది పక్కన పెట్టండి. ఎందుకు అని అంటే మనకు చాలా మటుకు సైన్స్ ఇంకా తెలియదు. హ్యూమన్ బాడీలో ఉన్న అన్ని సీక్రెట్స్ ఇంకా మనం ఏం డిస్కవర్ చేయలేదు. సో ఎందుకు ఎవరికి ఏ జబ్బు వస్తుంది అన్నది మనకు తెలియదు. క్యాన్సర్ ఎన్ని రకాలు, ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది? హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ చూస్తే ఈజిప్షియన్ మమ్మీస్ లో అక్కడ కూడా క్యాన్సర్ ఉన్న మమ్మీస్ ని వాళ్ళు బయటికి తీయటం జరిగింది. క్యాన్సర్ అనేది కొత్త జబ్బు కాదు, చాలా ఏళ్ళుగా సంవత్సరాల నుంచి ఉన్నది. సో బాడీలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని అవయవాల నుంచి క్యాన్సర్ రావచ్చు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 150+ క్యాన్సర్స్ ఉంటాయి. నేను హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే వేలో ఒక అమ్మాయి బస్సులో అలా పరిచయం ఉంది. సో తను ఏంటంటే హైదరాబాద్కి వస్తున్నారు. రీజన్ ఏంటంటే తనకి 9 years తమ్ముడు, వాడికి క్యాన్సర్ అటాక్. అంత చిన్న ఏజ్ పిల్లలకి క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో? పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్కి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకు వస్తాయన్నది మనకు 100% వాటికి కూడా రీజన్ తెలియదు. పిల్లల్లో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ, బోన్ ట్యూమర్స్ కానీ, లివర్కి సంబంధించిన ప్రత్యేక ట్యూమర్స్ కానీ ఇవి వస్తాయి. రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళల్లో కూడా క్యాన్సర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో రెడ్ మీట్ తీసుకోవడంతో కొలాన్ క్యాన్సర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. టొబాకో అండ్ ఆల్కహాల్ ఆర్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే అవి చేయకపోతే రావా అని కాదు, చేస్తే రిస్క్ కదా. హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రముఖ. ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఒక భయం ఉంది. ఏంటి అది? క్యాన్సర్. అమ్మో క్యాన్సరా, వస్తే ఇంకా చచ్చినట్టే అని అనుకుంటున్నారు. అండ్ క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా ఫుల్ డబ్బులు అవుతాయండి, మనం పెట్టుకోలేదని ఇంకొన్ని అపోహలు ఉంటాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో అసలు క్యాన్సర్స్ ఎన్ని రకాలు, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అసలు మోస్ట్లీ ఆ 4th స్టేజ్లోనే క్యాన్సర్ ఎందుకు బయటపడుతుంది? ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు జనాల్లో మనం అనుకుంటున్నటువంటి జస్ట్ చిన్న చిన్న విషయాల గురించి, మ్యాటర్స్ గురించి మాత్రమే నేను అడుగుతాను. సో ఇక్కడున్న డాక్టర్ కూడా చెప్పే ఆన్సర్స్ మెడికల్ టర్మినాలజీలో కాకుండా మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు డాక్టర్ సాయినాథ్ గారు, అంకాలజిస్ట్. హలో డాక్టర్. నమస్కారం అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్. డాక్టర్ని హౌ ఆర్ యూ అని అడగచ్చా అని డౌట్ వస్తుంది. మీ ముందు చాలా మంది ఇలా గెస్ట్లు ఉన్నప్పుడు హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారని అడిగేస్తాం. సో మీరు ఏ డాక్టర్ని అడిగినా అడగకపోయినా ఆంకాలజిస్ట్ని అడగాలి. ఎందుకనంటే చాలా మంది ఈ క్యాన్సర్ అంటేనే చాలా భయానకమైన జబ్బు. సో అవి ట్రీట్ చేసి ఒక్కొక్కసారి కొన్ని బ్యాటిల్స్ గెలుస్తాం, కొన్ని బ్యాటిల్స్ ఓడిపోతాం. సో ఓడిపోయినప్పుడు పేషెంట్, వాళ్ళ కుటుంబాలు బాధపడతారు, అలా ట్రీటింగ్ డాక్టర్ కూడా బాధపడతారు. సో అలా ఉన్నప్పుడు మాకు కూడా కొన్ని ఫిజిషియన్ బర్న్అవుట్ అని కొంచెం ఎఫెక్ట్ అవుతాం ఎమోషనలీ. ఎంత అది మా వృత్తి అయినా కానీ ఒక పేషెంట్ చనిపోయినప్పుడు ఆ ఎమోషనల్ బర్న్అవుట్ అన్నది ఉంటుంది. సో అందుకనే అది దృష్టిలో పెట్టుకుంటే హౌ ఆర్ యూ అని అడగడం కరెక్ట్ క్వశ్చన్. హౌ ఆర్ యూ డాక్టర్? ఐఎమ్ డూయింగ్ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా అడగచ్చండి, పర్లేదు. మీరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ఇన్ యువర్ లైఫ్. నేను మేకప్ వేసుకొని చాలా చక్కగా కూర్చున్నానండి. ఓకే డాక్టర్, క్యాన్సర్ అనేసరికి నిజంగానే అందరూ భయపడతారు, నేను కూడా భయపడతాను. నాకు ఎలా అంటే అక్కడ ముందు బాటిల్ ఉంది కదండి, ఆ వాటర్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఉంది కాబట్టి అది నాకు తాగితే క్యాన్సర్ వస్తుందేమో, లేదా నేను మైదా రిలేటెడ్ తింటే క్యాన్సర్ వస్తుందేమో, చక్కెర ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందేమో, అంటే ఏది తిన్నా కూడా ఒక అనుమానం స్టార్ట్ అయిపోయింది. సో నాలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? సో ఐ థింక్ ఇందులో దీన్ని కొన్ని మనం పాజిటివ్స్ చూసుకోవచ్చు, కొన్ని నెగిటివ్స్ కూడా చూసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఈ కన్వర్జేషన్లో ఇది మంచిదా, అది మంచిదా, ఇందులో ఏముంటుంది అంటుందంటే మనం అసలు ఏం చేస్తున్నాం, మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అన్న దాని గురించి అవగాహన అన్నది పెరగడం. సో అది సొసైటీలో సహజంగా ఒక వెరీ పాజిటివ్ డెవలప్మెంట్. ఎందుకంటే మనం కాన్షియస్గా ఉంటున్నాం, నేను తింటుంది కరెక్ట్ తింటున్నానా, తీసుకునేది క్లీన్గా తీసుకుంటున్నానా అన్నది ఇంపార్టెంట్. సో ఈ కన్వర్జేషన్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉండాల్సింది మన సొసైటీలో, ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి. నెగిటివ్ది ఏంటి అంటే మనం ప్రతిదాన్ని
ఒక భయంకరమైన డిసీజ్‌కి రిలేట్ చేయటం. హ్మ్. సో, ఏదన్నా మనకేమన్నా ఉంటుందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే ఇది చేస్తే, ఇంత మోతాదులో చేస్తే ఈ జబ్బులొస్తాయి అన్నది మనం సైన్స్‌లో ప్రూవ్ చేసేటట్టుగా మనం చేయాలి. అది చేయనంత వరకు అదొక హైపోథెసిస్ వరకే. అంటే అదొక అనుమానం వరకే. ఓకే. సో, అది ఆ అనుమానం కరెక్టా? కాదా? అన్నది మనం సైంటిఫిక్ పద్ధతిలో దాన్ని స్టడీ చేస్తే గాని చెప్పలేం. ఓకే. ఇప్పుడు ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అవి డెఫినెట్‌గా మన ఎన్విరాన్మెంట్‌లో, మనం తినే ఆహారంలో, మనం తాగే నీరులో వచ్చాయి. సో, వాటి మూలంగా డెఫినెట్‌గా చెడు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి బాడీలో. అది ఏ రకంగా ఉంటాయి? ఎంత మోతాదులో వెళ్తే ఉంటాయి? ఏ జబ్బులొస్తాయి? అన్నది మనం తెలుసుకోవాలి. సో, అది తెలుసుకోనంత వరకు మిగిలినంతా ఏదైనా ఉన్నా అదొక హైపోథెసిస్ వరకే. ఓకే. అంటే దీని మూలంగా రావచ్చేమో. కానీ దాన్ని అది కరెక్టా? కాదా? అని చేయడానికి దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో చదవాలి. అంతే తప్పితే దానికన్నా ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే. సో, క్యాన్సర్ గురించి బ్రీఫ్‌గా ఎళ్ళే ముందు కొందరుంటారు. నాకెందుకొస్తదండి అనేది ఒకటి. నాకెలాంటి సింప్టమ్ లేదు. నాకొచ్చే ఛాన్స్ లేదు. లేదా నేను యోగా చేస్తున్నాను. నేను వాకింగ్ చేస్తున్నాను. అండ్ గ్రీనరీలో ఉంటున్నాను. ఇప్పుడు గ్రీన్ లీఫ్స్ తింటున్నాను. ఇలాంటి వాళ్ళేందంటే కొన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా సో, నా సైకిల్ అంతా బావుంది కాబట్టి నాకేమీ రాదు అని అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? సో, ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 2 సర్టనిటీస్ ఇన్ లైఫ్. ఒకటి పుట్టడం. అనదర్ ఇస్ డెత్. సో, అది ఉట్టి ఏజ్ రింగ్ రిలేటెడే రాదు. ఇట్ కెన్ కమ్ ఇన్ జబ్బుల మూలంగా, డిసీజెస్ మూలంగా రావచ్చు. సో, ఇవి వచ్చినప్పుడు మనకి అన్నిటి గురించి అవగాహన లేదు. మనకు అన్ని జబ్బుల గురించి ఎందుకు వస్తాయి, ఎలా ఉంటే వస్తాయి అన్నది లేదు. మనం హెల్దీ లివింగ్ అని ఏదైతే మాట్లాడుతున్నామో అదంతా ఏంటంటే అబ్జర్వేషన్స్ అనమాట. వీడు యోగా చేశాడు, వీడు 100 ఏళ్ళు బతికాడు, ఆర్ వీళ్ళందరూ ఇది చేశారు, ఇంకో 200 ఇన్నేళ్ళు బతికారు, సన్నగా ఉన్నారు. ఇవన్నీ అబ్జర్వేషన్స్. సో, కొన్ని అబ్జర్వేషన్స్ సైంటిఫికలీ ప్రూవ్ అయినాయి, కొన్ని అబ్జర్వేషన్స్ ప్రూవ్ కాలేదు. సో, దీంతో ఏంటంటే అసలు జబ్బు అన్నది రాదు అన్న ఒక మైండ్ సెట్లో ఉంటున్నారు. అంటే రాను సమాజంలో అది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి టెక్నాలజీ ఇస్తున్న ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్. సో, ఆ కాన్ఫిడెన్స్ అంతా ఆల్రెడీ కోవిడ్ డిస్ట్రాయ్ చేసింది. నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను ఏదన్నా చేయగలుగుతాను అన్నది కాస్త ఒక వైరస్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని డిస్రప్ట్ చేసింది. సో, అప్పుడు మనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది మనకు అంత పవర్ లేదు అని. సో, ముఖ్యంగా ఈ డినయల్ అన్నది ఇవన్నీ ఉన్న వాటితోటి మనకు వస్తుంది. ఫస్ట్ నాకు జబ్బు రాదు. నాకు ఎందుకు జబ్బు రాదంటే నాకు మంచి అలవాట్లు ఉన్నాయి, ఆర్ నాకేం చెడు అలవాట్లు లేవు, నేను చిన్న వయసులో ఉన్నవాడిని, ఇది అన్నట్టుంటాయి. కానీ మెడిసిన్ చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ప్రత్యేకించి ప్రతి వయసుకి కొన్ని జబ్బులు కామన్గా వస్తాయి. సో, కొన్ని జబ్బులు కొన్ని వయసులో కామన్గా ఉంటాయి. కొన్ని చిన్నపిల్లల్లోనే వస్తాయి, కొన్ని పెద్దవాళ్లలోనే వస్తాయి, కొన్ని మిడిల్ ఏజ్లో వస్తాయి. సో, అలా అదంతా ఒక స్పెక్ట్రమ్ అనమాట. సో, కొంచెం జబ్బులు అన్నవి ఏ ఏజ్లో ఎవరికైనా ఏదన్నా రావచ్చు. అయితే మనం దాని ఫ్రీక్వెన్సీ చూస్తాం. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, జనరల్గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో వస్తాయి. ఇప్పుడు అది కొంచెం ట్రెండ్ 40స్లోకి వచ్చేసింది, ఇప్పుడు 30-40స్కి వచ్చింది. సో, దానికి వేరే కారణాలు ఉన్నాయనుకోండి, బట్ అలా. సో, అలా జబ్బు అన్నది ఎవరికి రాదు అన్నది ఉండకూడదు. అందుకనే మనం ప్రోయాక్టివ్గా ఇప్పుడు హెల్త్ చెకప్లని కానీ ఆర్ స్క్రీనింగ్స్ అని కానీ మొదలైనవి. ఎందుకనంటే నార్మల్ పీపుల్కి అసలుకి ఏమీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, జబ్బు లోపల ఉన్నా మనకి అది ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని మొదలుపెట్టాయి. సో, అన్ని ప్రొఫెషనల్ ఏజెన్సీస్ చూసుకున్న కార్డియాలజీ వాళ్ళు కానీ, కంటి డాక్టర్లు కానీ, ఆంకాలజిస్టులు కానీ చూడండి, ఇవన్నీ మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి, ఆర్ ఇవన్నీ ప్రివెంటివ్ ఇవి చేయండి. సో, ఇవన్నీ గైడ్లైన్స్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రతిసారి మనకి సిమ్టమ్స్ రావాల్సిన అవసరం లేదు. సో, అందుకనే ఫస్ట్ ఆ అపోహ, డినయల్, నాకెందుకు వస్తుంది అన్నది పక్కన పెట్టండి. ఎందుకు అని అంటే మనకు చాలా మటుకు సైన్స్ ఇంకా తెలియదు. మనం ఈ శరీరంలో హ్యూమన్ బాడీలో ఉన్న అన్ని సీక్రెట్స్ని ఇంకా మనం ఏం డిస్కవర్ చేయలేదు. అన్ని సీక్రెట్స్ మనకు తెలియదు. సో, ఎందుకు ఎవరికి ఏ జబ్బు వస్తుంది అన్నది మనకు తెలియదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, నేను అంకాలజీ దగ్గరకు వస్తుంది అనగానే నాకు 8th క్లాస్ ఆర్ 7th క్లాస్లోనే ఒక క్యాన్సర్ అనే లెసన్ ఉంది. అందులో కార్సినోమా, సార్కోమా, లుకేమియా అని ఒక 3 క్యాన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఇవే ఉంటాయా, ఇంతేనా అని అనిపించింది ఆ టైంలో.
తర్వాత శారీ క్యాన్సర్ అని, ఆ తర్వాత అండ్ రీసెంట్‌గా పాప్స్‌మేర్ ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి చేయించుకుంటున్నారు కదండీ. అవునండి. సర్వికల్ అవునవును. క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. రిలేటెడ్ అవును. గానీ అవును. అండ్ ఇంకా అమ్మాయిలకొచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి చాలా అవును. కొత్త కొత్తవి వింటూ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చెప్పాలంటే హ్మ్. క్యాన్సర్ ఉన్నంత అప్‌డేట్‌గా ఏ రోగం లేదనుకుంటా నాకు ఆ! తెలిసి. మీరు చెప్పండి క్యాన్సర్ ఎన్ని రకాలు? ఎన్ని స్టేజెస్‌లో ఉంటుంది? సో, ముఖ్యంగా అసలుకు మనందరం చూసుకోవాల్సిన హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ చూస్తే ఈజిప్షియన్ మమ్మీస్‌లో హ్మ్. కూడా చూస్తే అక్కడ కూడా క్యాన్సర్ ఉన్న మమ్మీస్‌ని వాళ్ళు బయటికి తీయటం జరిగింది. ఆ! సో, ఈజిప్షియన్ మమ్మీస్‌లో కూడా క్యాన్సర్స్. సో, క్యాన్సర్ అనేది కొత్త జబ్బు కాదు. ఓకే. చాలా ఏళ్లుగా సంవత్సరాల నుంచి ఉన్నదే. అయితే చాలా మందికి ఇదేంటి అని తెలియదు. చాలామంది కొంతమంది మీరు ఒక 200, 300 ఇయర్స్ ముందు ఎళ్ళుంటే ఇది దయ్యం పట్టిందనో, లేకపోతే ఇది చెడు రక్తం అనో, లేకపోతే రాచపుండని కొంతమంది ఇలా అంటాం. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ది లాస్ట్ 100, 120 ఇయర్స్‌లోనే మనకి ఇది కాదు. ఇది బాడీలో సహజంగా పెరిగేదే. అండ్ అది అబ్నార్మల్‌గా పెరిగితేనే దాన్ని క్యాన్సర్. అండ్ అది ప్రాణాంతకం అన్నది మనకు అర్థమైంది. హ్మ్. సో, అలా మొదలైన సైన్స్ మెల్లగా, మెల్లమెల్లగా ఏంటంటే మనకి చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయని అర్థమైంది. సో, బాడీలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని అవయవాల నుంచి క్యాన్సర్ రావచ్చు. సో, అన్ని రకాల క్యాన్సర్స్ ఉండొచ్చు. సో, ఆల్మోస్ట్ మోర్ దాన్ 150+ క్యాన్సర్స్ ఉంటాయి. హ్మ్. సో, అది ఏ ఆర్గన్స్ నుంచి వస్తాయి, ఏ అవయవం నుంచి ఆవిర్భవిస్తాయి ఫస్ట్. హ్మ్. అండ్ ఒకే అవయవం నుంచి 3, 4 రకాల క్యాన్సర్స్ రావచ్చు. ఓహ్! సో, ఇలా మనం చూసుకున్నట్టయితే మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గన్స్ అన్నిట్లో ఎన్ని క్యాన్సర్స్ రావచ్చు, వాటికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్ టైప్. సో, అన్ని రకాల క్యాన్సర్స్ రావచ్చు. సో, ఇన్ని రకాల క్యాన్సర్స్ కొన్ని కామన్‌గా వస్తాయి. కొన్నేమో చాలా రేర్‌గా ఉంటాయి. సో, ప్రతిదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. టాప్ 10లో ఫస్ట్ 5 మా ఆడవాళ్ళలో టాప్ 5 క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. మగవాళ్ళలో కొన్ని టాప్ 5 క్యాన్సర్స్ ఉంటాయి. అవి మళ్ళీ జాగ్రఫికల్ ఏరియాస్‌ని బట్టి కూడా మారుతాయి. సౌత్ ఇండియాలో ఒక రకంగా ఉంటాయి. నార్త్ ఇండియాలో ఒక రకంగా ఉంటాయి. వెస్ట్‌లో ఒక రకంగా ఉంటాయి. ఆఫ్రికాలో ఒక రకంగా ఉంటాయి. యూరోప్‌లో ఒక రకంగా ఉంటాయి. సో, ఎవ్రీ కంట్రీలో వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళకున్నాయి. ఏవి జనరల్‌గా కామన్‌గా వచ్చే క్యాన్సర్స్ అని. జనరల్‌గా కలర్‌లోనే డిఫరెన్స్ అనుకున్న నార్త్, సౌత్ క్యాన్సర్స్‌లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సో, ప్రాంత వారీగా. సో, ఎందుకంటే లైఫ్ స్టైల్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉండేవి డిఫరెన్స్‌గా ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. స్టేజింగ్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ ఒక సింప్లిఫైడ్ స్టేజింగ్‌ని పెట్టుకున్నారు. ఏంటంటే స్టేజ్ 4 అంటే వేరే చోటికి పాకినట్టు. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వేరే ఆర్గన్స్‌కి పాకినట్టు. ఓకే. స్ప్రెడ్ అవ్వడం. అదే స్టేజ్ 1, 2, 3 అన్నది చాలా మటుకు క్యాన్సర్స్‌లో ఏంటంటే సైజుని బట్టో, లేకపోతే చుట్టుపక్కల ఎంతవరకు పెరిగిందన్న దాన్ని బట్టి చేసుకుంటారు. హుహుహు. సో, ఒకవేళ చిన్న సైజు ఉంటే స్టేజ్ 1 అని, కొంచెం పెద్దగా ఉండిందంటే స్టేజ్ 2 అని, చుట్టుపక్కల ఉన్న అవయవాలను ఏమన్నా స్ప్రెడ్ అవుతూ ఉంటే స్టేజ్ 3 అని, అలా మనం దాన్ని స్టేజ్ చేసుకున్నాం. మెయిన్‌గా ముఖ్యంగా స్టేజింగ్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, ఒకటి మనకు అసలు ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్నది, రెండోది క్యూర్ ఛాన్స్ ఎంత ఉంటుంది అన్నది. సో, లోకల్‌గా అదే స్టేజ్ 1కి స్టేజ్ 3కి ఉన్నది ఏంటంటే, స్టేజ్ 1 చిన్న ట్యూమర్ కాబట్టి మైక్రోస్కోపిక్ అంటే కంటికి కనిపించని జబ్బు బాడీలో ఎక్కడైనా ఉండే అవకాశం తక్కువ. అదే స్టేజ్ 3 అనుకోండి, కంటికి కనిపించకుండా మైక్రోస్కోపిక్ డిసీజ్ అన్నది బాడీలో ఉండే అవకాశం ఎక్కువ. సో, మనం స్కాన్ చేసినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ వరకే ఉంది కదా ట్యూమర్ అనుకుంటాం స్టేజ్ 3 అయినా. ఓకే. కానీ మైక్రోస్కోపిక్ డిసీజ్ బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు. సో, ఆ మైక్రోస్కోపిక్ బాడీలో డిసీజ్ ఎక్కడైనా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ తిరగబడుతుంది. ఓకే. సో, స్టేజింగ్ విల్ హెల్ప్ మనం ఎవరికి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి అని, అండ్ ఎంత తిరిగి రావచ్చే అవకాశం ఉంటుంది. సో, మెయిన్‌గా స్టేజింగ్ అన్నది ప్రతి క్యాన్సర్‌కి జనరల్‌గా చేస్తాం. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్‌కి తప్పితే, ఎందుకంటే బ్లడ్ అనేది మొత్తం బాడీ అంతా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి, ఒక బ్లడ్ క్యాన్సర్ తప్పితే మిగిలిన అన్ని క్యాన్సర్స్‌కి స్టేజింగ్ అన్నది మనం చేస్తూ ఉంటాం. ఓకే. యాహ్! డాక్టర్ ఎందుకు మరి అసలు ఫస్ట్ స్టేజ్‌లో ఎందుకు డయాగ్నోస్ చేయలేకపోతారు? చాలా మంచి ప్రశ్న అండి. సో, నేనేం చెప్పానంటే మీకు ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క అవయవం నుంచి రావచ్చు. చాలా రకాలుగా రావచ్చండి. సో, కొన్ని అవయవాలు బాడీ లోపల ఉన్నప్పుడు అవి పెద్దగా ఉంటాయి. అండ్ మీకు ఆ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు అసలు సింప్టమ్స్ ఏవి రావు. ఎక్కడ బాడీలో కూడా రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊపిరితిత్తులు ఉన్నాయి. మన చెస్ట్‌లో ఒక 80% ఆఫ్ ఏరియా లంగ్సే ఉంటాయి.
సో ఆ లంగ్స్ 80% అంత ఏరియా ఉన్న లంగ్స్లో ఒక 2 సెంటీమీటర్ ట్యూమర్ ఉందనుకోండి, ఆ పేషెంట్కి దగ్గు కూడా రాదు. ఓకే. సో ఒక చిన్న దగ్గు రాదు, తుమ్ము రాదు, ఏమీ రాదు. సో అలాంటప్పుడు మనం ఆ స్టేజ్ 1లో డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం లంగ్ క్యాన్సర్. అదే ప్యాంక్రియాస్ కడుపులో ఎక్కడో వెనక్కుంటుంది. సో అది కూడా ఒక చిన్న పెద్ద ఆర్గన్, అందులో కూడా ఒక చిన్న ట్యూమర్ ఉందనుకోండి, అది తెలియదు. అది ఎప్పుడైతే ఆ 2 సెంటీమీటర్ ట్యూమర్ 5 సెంటీమీటర్ అవుతుందో అది వేరే చోటికి పాకే ఎబిలిటీ దానికి వచ్చేస్తుంది. ఓకే. సో అది పెద్దగా అయ్యేటప్పటికి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే తత్వం వచ్చేస్తుంది. సో అది వెంటనే వేరే చోటికి స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని కొన్ని క్యాన్సర్స్ మనం ఎంత చేసినా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయలేం. లంగ్ క్యాన్సర్ ఒకటి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి, ఆడవాళ్ళు ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి. సో ఇవన్నీ మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయకపోవడానికి కారణాలు ఇవన్నమాట. అందుకనే చాలా మటుకు వెస్ట్లో కానీ మన దేశంలో కానీ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, 95% అందరు స్టేజ్ 4లోనే ప్రెసెంట్ అవుతారు. ప్యాంక్రియాస్ కూడా ఆల్మోస్ట్ 60-70% స్టేజ్ 4లో ప్రెసెంట్ అవుతారు. ఓవరీ క్యాన్సర్స్ కూడా అందరూ మెజారిటీ స్టేజ్ 3లో ప్రెసెంట్ అవుతూ ఉంటారు, కడుపు అంతా స్ప్రెడ్ అయిపోయి. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్. కొన్ని ఆర్గన్స్ మనకు బయటికే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో క్యాన్సర్ ఉంది, ఓరల్ క్యావిటీలో నాలిక్కి క్యాన్సర్ వస్తుంది, ఎస్పెషల్లీ టొబాకో, గుట్కా ఇవి తీసుకునే వాళ్ళలో చిన్న అల్సర్ ఉన్నా తెలిసిపోతుంది. సో ఆ మనిషి తెలియగలవాడైతే వెంటనే అల్సర్ వచ్చిన వెంటనే పరిగెడతాడు, పరిగెత్తి టెస్టులు చేయించుకుంటే ఇది. కానీ అదే ఇంత పెద్ద పుండయి వచ్చాడు అనుకోండి, అలా అనమాట. సో కొన్ని జబ్బు లక్షణం మూలంగా మనం అర్లీగా డిటెక్ట్ చేయలేము. కొన్ని భయంతో ఇప్పుడు అర్లీగా డిటెక్ట్ అయినా కానీ లేట్గా వస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ చెప్పాను, చిన్నప్పుడున్న డౌట్ వచ్చి వెళ్ళొచ్చు డాక్టర్ దగ్గరికి, కానీ రారు. చాలా మంది మొత్తం ఫేస్ డిస్ఫిగర్ అయ్యేంత వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. మొత్తం పుండు, వాపు వచ్చేసి ఇలా అనమాట. అదే ఆడవాళ్ళలో బ్రెస్ట్ కూడా అంతే. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఒక చిన్న లంప్ ఉన్నా కానీ వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోవాలి. కానీ చాలామంది, మీరు ఇందాక అడిగారు చూడండి, నాకు రాదు, నాకు ఎందుకు వస్తుంది, ఆ డినయల్లో ఉండడం. నేను ఆరోగ్యవంతంగా ఉన్నా, నేను యోగా చేస్తాను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు ఎందుకు వస్తుంది. సో ఆ డిలే ఇన్ వెళ్ళడంతో ఇప్పటికీ మన దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ 50-60% స్టేజ్ 3లో వస్తుంటారు. సో అదనమాట. అదే వెస్ట్లో చూసారనుకోండి, వేర్ పబ్లిక్లో అవగాహన ఉండి అండ్ హెల్త్ కేర్ యాక్సెస్ని మనం తొందరగా వెళ్ళి చూపించుకోవాలి అనుకున్నప్పుడు స్టేజ్ 1లోనే ఉంటున్నాయి ఎక్కువ. స్టేజ్ 1, స్టేజ్ 2లోనే మెజారిటీ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు కాబట్టి, సో ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదండి, సో ఫీడింగ్ ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సడన్గా వితిన్ 6 monthsలో కొందరికి లంప్స్ ఫామ్ అవుతాయి. సో వాళ్ళు ఏంటంటే పెయిన్ఫుల్ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తే ఏం లేదంతా నార్మలే అని అంటారు. కొందరు ఏంటంటే టిష్యూస్ కొంచెం స్వెల్ అయి ఉన్నాయేమో అంటారు. సో అంటే 2-3 చూసాను అనమాట. సో వాళ్ళు దేనికి స్టిక్ ఆన్ అవ్వాలా, లేదా ట్రీట్మెంట్ తీసుకోవాలా, తీసుకోకూడదా, అండ్ మెడిసిన్ వల్ల కూడా తగ్గవు. సో ఆ లంప్స్ కానీ అలాగే ఉండిపోయి క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా క్యాన్సర్కి? సో మెయిన్గా ఇది ఒక వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. అంటే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కాదు, ప్రెగ్నెంట్ అయ్యి పిల్లను కన్నా 1 సంవత్సరం వరకు ఎప్పుడు వచ్చినా దాన్ని ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో జనరల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు అది పిల్లవాడికి మిల్క్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఈ పాలగడ్డలు అన్నది ఏర్పడడం చాలా సహజం. సో అవుట్ ఆఫ్ 100, 95-96% అవి నార్మల్ పాలగడ్డలే ఉంటాయి. ఒక్క 2-3% కేసెస్లో మనకి డౌట్ ఉంటుంది. సో అందుకనే దానికి బెస్ట్ టెస్ట్ అన్నది మనకి అల్ట్రాసౌండ్, ఎక్స్పర్ట్ అల్ట్రాసౌండ్, ఒక ఎక్స్పర్ట్ తోటి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అది. బ్రెస్ట్ రేడియాలజీ అన్నది మనకి ఇప్పుడు ఆవిర్భవిస్తున్న ఒక మంచి స్పెషాలిటీ. సో బ్రెస్ట్ రేడియాలజీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ అల్ట్రాసౌండ్ చేయించుకొని అవసరం అయితే బయాప్సీ ఈజ్ ద మోస్ట్ కన్క్లూజివ్ టెస్ట్. అసలు క్యాన్సర్ ఉందా అని లేదా అని చెప్పడం. బయాప్సీ లేకుండా మనం చెప్పలేం. ఒక్కొక్కసారి ఎంత మంచి అల్ట్రాసౌండ్ చేసినా కానీ అనుమానం ఉంటుంది, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. సో అలా అనుమానం ఉన్నప్పుడు కొద్దిగా స్కాన్లో కొన్ని లక్షణాలు కొంచెం ఇది అయ్యే అవకాశం ఉందిరా, ఒక 5% ఉందనుకున్నా కానీ బయాప్సీ చేయించుకుంటే బెటర్. సో ఆ బయాప్సీలో రాలేదు అంటే మనం నిర్భయంగా ఉండొచ్చు. ఓకే డాక్టర్, అయితే మీరు ఇందాక అన్నారు ఏంటంటే క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా తిరగబడే ఛాన్స్ ఉంటుంది అని. సో నేను చూసిన ఒక కేసు అనమాట. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 3rd స్టేజ్లో తనకి తెలిసింది. దాని తర్వాత తనకి సర్జరీ ద్వారా తీసేశారు మొత్తం బ్రెస్ట్.
1 ఇయర్ తర్వాత మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకోండి అనంటే, లేదు నేను హెల్తీగా ఉన్నాను, చాలా బాగున్నాను, నాకేం లేదని వాళ్ళ పిల్లలు చెప్పినా తను వినకుండా అలా వదిలేసింది. ఒక 1½ ఇయర్ తర్వాత తనకి సివియర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకు అని మళ్ళీ వెళ్తే అప్పుడు టెస్ట్ చేస్తే తనకి బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. అది 4th స్టేజ్ అని తెలిసింది. సో మోస్ట్లీ ఇలాంటి కేసెస్ ఏ పార్ట్‌లో వచ్చిన క్యాన్సర్‌కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో ఏ క్యాన్సర్ అయినా కానీ మనం దాన్ని ఒక్కొక్కసారి కరెక్ట్‌గా టైంకి ట్రీట్ చేసినా కానీ ఒక ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అన్నది ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్‌లోనే 4 రకాలు ఉంటాయి. 4 మేజర్ సబ్ టైప్స్ ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ అని, HER2 న్యూ ఎన్రిచ్డ్ అని, ట్రిపుల్ నెగెటివ్ అని, ట్రిపుల్ పాజిటివ్ అని, అట్లా 4 రకాలు ఉంటాయి ఓకే. బేసిక్‌గా. ఒక్కొక్క రకం ఒక్కొక్క డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రికరెన్స్ కానీ, స్టేజింగ్‌లో కానీ ఇది. సో స్టేజ్ 3లో డయాగ్నోజ్ అయినప్పుడు స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి. కరెక్ట్‌గా సర్జరీ అండ్ అవసరమైన టార్గెటెడ్ థెరపీయో, కీమోథెరపీయో ఇవన్నీ తీసుకున్నట్టయితే, వాటెవర్ రికమెండెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తిరిగి వచ్చే ఛాన్స్ ఒక 10% ఉంటుంది. ఓకే. అదే స్టేజ్ 2 అనుకోండి, తిరిగి వచ్చే ఛాన్స్ 15-20% అవుతుంది. ఎందుకు అసలు తిరిగొస్తది డాక్టర్? ఎందుకు అంటే ఎగ్జాక్ట్‌లీ నేను మీకు చెప్పినట్టు ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది బాడీలో ఎక్కడో ఉంటుంది. ఓకే. మనకి ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ డిటెక్ట్ చేసే టెస్ట్‌లు లేవు. సో ఒక్క సెల్ ఉండిపోయినా, ఒక్క 10 సెల్స్ అట్లాంటివి ఏమన్నా బాడీలో వెళ్ళి ఎక్కడైనా దాక్కుని ఉంటే అది మనకి డిటెక్ట్ చేయలేం. అది Okay. డిటెక్ట్ చేసే టెక్నాలజీయే లేదు. ఓకే. సో ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ ఉంది అని అంటే తిరిగి వస్తుంది. సో అందుకనే మనం ఎవరికి చెప్పినా స్టేజ్ 1లో మీకు ట్రీట్మెంట్ అయిపోయింది, 90% తిరిగి రాదు, 10% తిరిగి వస్తుంది. అంటే 100లో 10 మందికి తిరిగి వస్తుంది. ఆ ఎవరు ఆ 10 మంది అనేది నేను చెప్పలేను. సో అలాగే స్టేజ్ 3 అంటే 30 మందికి తిరిగి వస్తుంది, 70 మందికి తిరిగి రాదు. సో ఎవరు ఆ 30 మంది మనకు తెలియదు. అందుకనే ఫాలో అప్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే టైమే చెప్తుంది ఆన్సర్ మనకి. ఒకవేళ ఎక్కడైనా దాక్కుని ఉందనుకోండి, అది 2 ఏళ్లలో బయటపడుతుంది. ఓకే. అందుకని చాలా మటుకు క్యాన్సర్ స్టడీస్లో ఏంటి అంటే ఫాలో అప్ అనేది కొంతమందికి 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు అబ్జర్వ్ చేస్తారు పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యాక. సో 3 ఇయర్స్ వరకు తిరిగి రాలేదంటే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నట్టు. ఓకే. అసలు 5 ఏళ్ల తర్వాత అంటే చాలా మటుకు క్యాన్సర్స్కి 5 ఏళ్ల వరకు అసలు జబ్బు తిరిగి రాలేదు అని అంటే ఆల్మోస్ట్ నార్మల్ పాపులేషన్ రిస్క్ ఎంత ఉంటుందో అంత రిస్కే ఉంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఫాలో అప్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఎవరికి తిరిగి వస్తుంది. స్టేజ్ పెరుగుతున్న కొద్దికి తిరిగి వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే. అండ్ చాలామంది నన్ను ఓపీడీలో అడిగే క్వశ్చన్స్, సార్ నాకు తిరిగి వస్తుందా అంటే నేను చెప్పే కామన్ ఆన్సర్ అదే, టైం విల్ టెల్. నేను ముందుగానే మీరు ఆ 30% 20%లోనో ఉన్నారా లేకపోతే 80%లో మెజారిటీలో ఉన్నానా తెలియదు. సో మీరు మెజారిటీలో ఉన్నప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అని అంటాను. అండ్ మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. చాలామంది మీరు ఇందాక చెప్పిన పేషెంట్ లాగానే చాలామంది నిర్లక్ష్యం చేసేది ఫాలో అప్. ఫాలో అప్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ట్రీట్మెంట్ మనం ఎంత శ్రద్ధగా ఎంత కష్టపడి తీసుకుంటామో ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. మన ఇండియాలో ఎక్కువగా ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, దాంతోపాటు సర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయి అని ఈ మధ్య ఒక న్యూస్లో చూసా, పేపర్లో చదివా. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్కి రీజన్ ఏంటంటే కొందరు అంటారు ఇన్నర్ వేస్ కూడా బ్లాక్ కలర్ వేయద్దు, సన్ ఎక్స్పోజర్ ఉండొద్దు, ఇట్లా రకరకాలుగా మామూలుగా చెప్తూ ఉంటారు. కానీ ప్రాపర్గా డాక్టర్ రాకుండా ఉండడానికి ఎలాంటివి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ దట్ టు సర్వికల్ క్యాన్సర్ కూడా ఎందుకు ఎక్కువ అవుతుంది? సో మనం ఒకసారి హార్డ్ ఫ్యాక్ట్స్ చూసినట్టయితే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ సర్వైకల్ క్యాన్సర్ టాప్ ఉండేది, మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ ఉండేది. ఇప్పుడు మొత్తం అక్రాస్ ద కంట్రీ, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. ఇండియాలో అయితే చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ అంత స్పీడ్గా పెరగట్లేదు. దీనికి ప్రత్యేకించి కొన్ని కారణాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అందులో మోస్ట్ కామన్గా వచ్చేది 60% ఆఫ్ ఆడవాళ్ళలో వచ్చేది ఈ హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్స్. సో చాలాసార్లు ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా, ఎక్కువ ఓవర్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ మూలంగా వచ్చే క్యాన్సర్. సో ఓవర్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎట్లా అవుతుంది? తక్కువ మంది పిల్లలు,
లేట్ ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, లేట్ Oh. మ్యారేజెస్, ఓకే. లెస్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎర్లీ మీనార్కి, లేట్ మీనోపాజ్, అంటే లైఫ్ టైం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ కొద్దిగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకి వంశపారపరంగా ఒక 5 to 10% కేసెస్లో వస్తాయి. ఓకే. సో వంశపారపరంగా వచ్చే కేసెస్లో జనరల్గా చిన్న ఏజ్లో వస్తాయి. సో అందుకనే ఎవరికైనా మదర్స్ కానీ, నానమ్మలు కానీ, పిన్నులు కానీ, అత్తలు కానీ, ఎవరైనా కానీ ఒక ఏజ్ లెస్ దెన్ 60 ఆర్ ఏజ్ లెస్ దెన్ 50లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా అది వంశపారంపరంగా వస్తుందా అన్నదానికి మనం పరీక్షలు చేయించుకోవాలి. ఓకే. ముందే ఐడియా ఉంటుంది. ఎస్, మనం జెనెటిక్ టెస్ట్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఓకే. అవి అది టెస్ట్ అన్ని క్యాన్సర్స్ కి లేదు. స్క్రీనింగ్ ఉంది. అది మళ్ళీ ప్రతి స్పెసిఫిక్ కొన్ని క్యాన్సర్స్కే జెనెటిక్ ఏమేమి ఉన్నాయి? హెరిడిటరీ, మెయిన్గా బ్రెస్ట్, బ్రెస్ట్. ఓవరీ, తర్వాత మనకి ఎండోమెట్రియల్, కోలాన్ క్యాన్సర్, ఇలాంటివన్నీ వంశపారపరంగా వచ్చే అవకాశం. సో ముందే స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని అసలు మనకు వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇంకా అర్లీగా మనం స్క్రీనింగ్ అనేది మొదలు పెడతాం. ఓకే. సో ఇవి కొన్ని కారణాలు, అండ్ కొన్ని మనకు అసలు తెలియదు ఎందుకు వస్తాయని. సో ఎప్పటికీ మనకు 100% రీజన్ ప్రతి కేసులో మనకు కారణం కనిపించదు. సో ఒక్కొక్కసారి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కొంతమందికి వస్తాయి. ఏజ్ పెరుగుతున్న కొద్ది క్యాన్సర్ రిస్క్ వస్తుంది. సో 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా కొంతమంది క్యాన్సర్ వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ మూలంగా క్యాన్సర్స్ అనేది పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనకి నంబర్ ఆఫ్ కొత్త క్యాన్సర్ కేసెస్ పెరుగుతాయి. అదే సర్వైకల్ క్యాన్సర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది ఈ హెచ్పివి వైరస్ మూలంగా వచ్చేది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఎప్పుడైతే బెటర్ లైఫ్ స్టైల్ కండిషన్స్ వచ్చాయో అప్పటి నుంచి మనకి ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్స్ అనేది కొద్దిగా తగ్గుముఖం పడింది. అది కాకుండా ఇప్పుడు మనకి వెరీ గుడ్ స్క్రీనింగ్ ఉన్నాయి. స్క్రీనింగ్ ఉంటే ఆల్మోస్ట్ ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి అది క్యాన్సర్ కింద మారడానికి కనీసం 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. అందుకనే రికమెండేషన్ కూడా 3 ఏళ్ళకి ఒకసారి చేయించుకోమని. ఎందుకంటే అది వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ అది క్యాన్సర్ లెవెల్కి వెళ్ళడానికి 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. సో మనకు అంత టైం ఇస్తుంది అది అర్లీగా డిటెక్ట్ చేయడానికి. సో వీటితో ఎర్లీగా డిటెక్షన్. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ కూడా. సో వ్యాక్సిన్ ఉండడంతో రిస్క్ ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని సర్వైకల్ క్యాన్సర్ వెస్ట్లో అయితే ఆల్రెడీ తగ్గుముఖం పట్టేసింది. రేట్స్ అన్ని తగ్గిపోతున్నాయి. మీరు పేపర్స్ చూసినట్టయితే ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ అయింది. బికాస్ వాళ్ళు 100% వ్యాక్సినేషన్ చేయగలిగారు. అండ్ దాని ఎఫెక్ట్ 10 ఏళ్లలో అసలు సర్వైకల్ క్యాన్సర్ కేసెసే డిటెక్ట్ కాలేదు. సో అలా సర్వైకల్ క్యాన్సర్ మంది కూడా తగ్గుముఖం పట్టచ్చు. మనకి ఇండియాలో కూడా ఫ్రీ డ్రైవ్ పెట్టారు, ఒక 1 month ఫ్రీ డ్రైవ్ పెట్టారు. అండ్ బెటర్ హైజీనిక్ కండిషన్స్ ఇవి ఉండడంతో, పర్సనల్ హైజీన్ ఇవి కూడా పెరగడంతో నాకు తెలిసి ఇవి కూడా నంబర్స్ అనేవి తగ్గుతున్నాయి. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం. నాకు అంటే జస్ట్ నేను పర్సనల్గా చెప్తున్నాను డాక్టర్, ఇలా హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ అవుతుంది అని చెప్పినప్పుడు కానీ, లేదంటే అసలు ఎందుకు వేసుకోవాలన్నప్పుడు నేను ఇలాగ ఒక పర్సన్కి చెప్పాను, ఇలా హెచ్పివి వేయించుకోండి బాగుంటుంది అని చెప్తే, అది మల్టిపుల్ పర్సన్స్తో సెక్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి అవసరం, మనకేం అవసరం లేదు అని ఒక ఇద్దరు, అంటే మేల్ అలాగే అన్నారు, ఫీమేల్ అలాగే అన్నారు. ఒక్క నిమిషం షాక్ అయ్యాను నేను. అంటే అది ఒకటే రీజన్ వల్ల వస్తుందా సర్వికల్ క్యాన్సర్? సో అంటే అలా వాళ్ళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అబ్జర్వేషనల్ స్టడీస్ అండి. ఇవన్నీ చూసినప్పుడు స్టార్టింగ్ లో ఈ క్యాన్సర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎవరెవరికి ఎక్కువ ఉన్నాయంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఇట్లాంటివన్నీ ఎక్కువ రిస్క్ కాజ్ చేస్తున్నాయి అని అర్థమైంది. అలా అని చెప్పేసి నార్మల్ వాళ్ళకి రాకూడదని ఏం లేదు. సో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అన్నది ఎలాగైనా రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎస్, మెయిన్లీ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఈజ్ ప్రొటెక్టివ్. వ్యాక్సిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్షన్. సో అందుకనే దాన్ని మనం అంతగా ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే హెచ్పివి వ్యాక్సిన్ తోటి మీకు అది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ రిస్క్. అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ఉట్టి సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాదు, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, కొన్ని రకాల ఈ వైరస్తో రిలేటెడ్ కొన్ని క్యాన్సర్స్ అన్నిటినీ ఇది ఆపుతుంది. సో అందుకనే ఆ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే తీసుకోవాలని ఏం లేదు, అలా అన్నమాట. సో విన్నారు కదండి. అంటే ఇలాంటి డౌట్ చాలా మందికి ఉన్నాయండి. ఓకే, సో మీరు ఇందాక అన్నారు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఒక తాతగారికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అని వెళ్ళినప్పుడు అది థ్రోట్ క్యాన్సర్‌గా మారింది. సో, అంటే నెక్స్ట్ జనరేషన్‌కి లేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్‌కి మళ్ళీ థ్రోటే వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేదంటే బ్రెస్ట్ గానీ, లేదంటే ఇంకేదైనా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో, మెయిన్‌గా కొన్ని ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి ఏ జీన్ ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. సో, ఏ జీన్ ఎఫెక్ట్ అయిందన్న దాన్ని బట్టి కొన్ని ప్రత్యేకించి ఆర్గన్స్‌కే వస్తాయి క్యాన్సర్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి మోస్ట్ కామన్‌గా వచ్చేది BRCA1 అండ్ 2 జీన్స్ అంటారు. BRCA1 అండ్ BRCA2 జీన్స్ అంటారు. సో, జనరల్‌గా ఈ 2 జీన్స్‌లో ఏదో ఒక జీన్ అంటే ఏదన్నా ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు కామన్‌గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి? ఆడవాళ్ళలో బ్రెస్ట్, ఓవరీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్. హ్మ్. అదే మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఓకే. సేమ్ జీన్ 2 డిఫరెంట్ జెండర్స్‌లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కోలాన్ క్యాన్సర్స్‌కి ఎఫెక్ట్ అయ్యే జీన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్రత్యేకమైన ఆర్గన్స్‌కే సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి. సో, ఇప్పుడు ఈ BRCA1, BRCA2 మ్యూటేషన్ ఉన్న ఎవరికైనా ఫ్యామిలీలో ఉందనుకోండి, వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ రావాలని లేదు. సో, ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్ అండ్ హెరిడిటరీ. ఓకే. అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ కావు. అండ్ ఫ్యామిలీలో ఒకళ్ళకి ఒక రకమైన క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఏదో ఒక క్యాన్సర్ మళ్ళీ అదే ఫ్యామిలీలో రావాలన్న గ్యారంటీ కూడా ఏం లేదు. చాలాసార్లు క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం అది హెరిడిటరీ అనకూడదు. ఓకే. ఒక్కొక్కసారి చాలామంది సార్ మా ఫాదర్ థ్రోట్ క్యాన్సర్తో చనిపోయారు, మా గ్రాండ్ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మా ఇంట్లో క్యాన్సర్ వస్తుందంటే కాదు. ఓకే. గ్రాండ్ మదర్కి 70 ఏళ్ళకి వచ్చి ఉంటుంది క్యాన్సర్. సో, అది ఏజ్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఓకే. తాతగారికి సిగరెట్ తాగేవాడు కూడా థ్రోట్ క్యాన్సర్ వచ్చి ఉంటుంది. సో, దట్ డజంట్ మీన్ అది ఫ్యామిలీలో వస్తుంది హెరిడిటరీ అని. తాతగారు సిగరెట్ తాగి, మందు తాగి ఉండి నెక్స్ట్ జనరేషన్‌లో అసలు వాళ్ళకి అలాంటి అలవాటు లేకున్నా కూడా హిస్టరీ ఇక్కడ అప్లై అవుద్దా క్యాన్సర్? అవదు. అదే. సో, అది మనం ఏదన్నా ఒక ఛాన్స్ అంటాం తప్పితే అది దాన్ని మనం హెరిడిటరీ క్యాన్సర్స్ కింద ఆర్ జెనెటిక్ క్యాన్సర్స్ కింద మనం అసలు పరిగణించలేము. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళినప్పుడు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అదంతా కూడా అందులో మెయిన్గా నోట్ ఒకటి రాసుకుంటున్నారు. ఏంటంటే అమ్మమ్మ గారికి కానీ, ఇటు నానమ్మ గారికి కానీ, అటు హస్బెండ్ సైడ్ వాళ్ళకి కానీ, ఇటు మదర్ సైడ్ వాళ్ళకి కానీ క్యాన్సర్ ఉందా అనేది మెయిన్గా ఒక నోట్స్. సో, అది నెక్స్ట్ అంటే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఐ మీన్ ఊమ్లో ఉండే బేబీ. ఏం లేదండి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అనేది పార్ట్ ఆఫ్ మెడికల్ హిస్టరీ టేకింగ్. కానీ ఏది అడగకుండా ఓన్లీ క్యాన్సర్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ ఉంటాయి. బట్ దాని అర్థం పిల్లల్లో వస్తుందని ఏం కాదు, పిల్లలకి వస్తుందని కూడా ఏం కాదు. ఇంకోటి ఏంటంటే మనం జెనెటిక్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మర్చిపోతాం. ఏంటంటే ఏ మనిషికైనా 50% జీన్స్ ఫాదర్ నుంచి వస్తాయి, 50% జీన్స్ మదర్ నుంచి వస్తాయి. సో, ఏ 50% వస్తుంది, ఏ కాంబినేషన్లో వస్తుంది అన్నది మనకు తెలియదు. సో, అందుకనే ఒక క్యాన్సర్ ఒక జీన్ ఒకళ్ళ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని కూడా లేదు. సో, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ 25% ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరులో ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే, ఇద్దరు ఎఫెక్ట్ అయితే 50% ఛాన్స్ ఉంటుంది. సో, అది దట్స్ అ హోల్ థింగ్ అబౌట్ జెనెటిక్స్ అన్నమాట. సో, అది ఖచ్చితంగా అడగాలన్నట్టుగా అంటే అది జస్ట్ ఒక మెడికల్ హిస్టరీ టేకింగ్ పార్టే కానీ పుట్టిన పిల్లలకు వస్తుంది అన్నట్టుగా ఏం లేదు. నేను హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే వేలో ఒక అమ్మాయి బస్లో అలా పరిచయం అయింది. సో, తను ఏంటంటే హైదరాబాద్కి వస్తున్నారు. రీజన్ ఏంటంటే తనకి 9 years తమ్ముడు, వాడికి క్యాన్సర్ అటాక్ అయింది. అది విన్నప్పుడు అసలు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అంటే ఆ టైంలో నేను 18 years అలా ఉంటాను. అంటే షాకింగ్ అనిపించింది అండ్ చాలా బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఆ థెరపీస్కి, ఆ ట్రీట్మెంట్కి, అదంతా చాలా బాధేసింది నాకు. సో, మేబీ ఫస్ట్ టైం అనుకుంటా నేను ఓపెన్ అవ్వడం ఒక డాక్టర్ దగ్గర ఒక సీన్. అంత చిన్న ఏజ్ పిల్లలకి క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి డాక్టర్? సో, పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్స్ వస్తాయండి. పెద్దవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్కి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకు వస్తాయన్నది మనకు 100% వాటికి కూడా రీజన్ తెలియదు. పిల్లల్లో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రేర్గా బోన్ ట్యూమర్స్ కానీ, ఆర్ లివర్ క్యాన్సర్కి లివర్కి సంబంధించిన ప్రత్యేక ట్యూమర్స్ కానీ ఇవి వస్తాయి. అయితే ఒకటి ఏంటంటే పిల్లల్లో జనరల్గా క్యూర్ రేట్స్ కూడా బాగుంటాయి. ఓకే. అండ్ కీమోథెరపీ పార్ట్ పెద్దవాళ్ళ కన్నా పిల్లలు బాగా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యంగ్ ఉంటారు, వాళ్ళలో ఇంకా ఎదిగే శక్తి అన్నది ఉంటుంది కాబట్టి. బట్ పెయిన్ ఉంటుంది కదా డాక్టర్? పెయిన్ అన్నది ట్రీట్మెంట్ మందుల్ని బట్టి ఒక్కొక్క మందుకి దానికి బట్టి ఉంటుందండి. అందరికీ పెయిన్ ఉండాలని లేదు. పెయిన్ అంటే ఇంక ఇప్పుడు మనం నీడిల్ పెయిన్ అయితే ఉంటుందిగా,
యాహ్! కీమో అనగానే జనరల్‌గా అందరూ అమ్మో! అది అదా చాలా హారబుల్ అని అవును. అంటారు కదా! అవును. అవును. సో, కీమోథెరపీ డెఫినెట్‌లీ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది మనం రిస్క్ బెనిఫిట్. సో, దానికి కూడా దేర్ ఈస్ ఎంటైర్ సైన్స్ టు ఇట్. అది ఇచ్చేది ఎలా ఉంటుంది? ప్రతి మందుకి ప్రత్యేకించి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామంది మేము చూసేది ఏంటంటే పేషెంట్స్ సార్ కీమోథెరపీ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్, ఈ సైడ్ ఎఫెక్ట్ అంటే కీమోథెరపీ అనేది కూరగాయలు అన్నంత బ్రాడ్ టెర్మినాలజీ. ఓకే. సో, ఒక్కొక్క మందుకి ఒక్కొక్క ప్రత్యేకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఇచ్చే పద్ధతి వేరుంటుంది. దాన్ని ఇచ్చే డోస్ వేరుంటుంది. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్‌ని ప్రివెన్షన్‌కిను, ట్రీట్మెంట్‌కి చాలా జాగ్రత్తలుంటాయి. ఓకే. సో, మనం అన్నిటిని జనరలైజ్ చేయలేం కీమోథెరపీ. చాలా సార్లు ఎంత అమాయకంగా ఉంటాయంటే క్వెషన్స్ నేను అంటే దాన్ని సింపుల్ లాంగ్వేజ్‌లో చేసి చెప్తాననమాట. సార్ మీరు వంకాయ తింటే నాకు పడదని చెప్పి బెండకాయ తినడం మానేస్తానంటే ఎలా అండి? సో, ఒక్కొక్క క్యాన్సర్‌కి ఒక్కొక్క రకమైన కీమోథెరపీ మెడిసిన్ వాడతాం. ఓకే. ఒక్కొక్క మెడిసిన్‌కి కొన్ని స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, మనం దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి తప్పితే అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ డాక్టర్‌ని వెళ్ళినప్పుడు ఈ పర్టిక్యులర్ మెడిసిన్‌కి మీరు ఇవ్వబోయే మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్ అని మాట్లాడాలి తప్పితే జనరల్‌గా కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మాట్లాడడంలో హ్మ్. అర్థం లేదు. చాలా అది మంది ఊరికే అదే భయపడడం తప్పితే ఏం లేదు. జుట్టు రాలిపోతుందని, లేకపోతే అవును. చాలా వీక్ అయిపోతారు అని. సో, మెయిన్‌గా కీమోథెరపీ ఏం చేస్తుంది? ర్యాపిడ్‌గా డివైడ్ అయ్యే సెల్స్‌ని చంపేస్తుంది. ఓకే. సో, ర్యాపిడ్‌గా డివైడ్ అయ్యే సెల్స్ ఏవి? క్యాన్సర్ కణాలు ఉంటాయి. దాని తర్వాత ఏముంటాయి? హెయిర్. హ్మ్. బాడీలో ర్యాపిడ్‌గా డివైడ్ అయ్యే సెల్స్ ఏమైనా ఉంటే హెయిర్. ఓకే. మనం తిరుపతికెళ్ళి స్వామికి హ్మ్. తలనీలాలు ఇచ్చామనుకోండి, హ్మ్. ఎన్ని రోజుల్లో పెరుగుతుంది? మళ్ళీ 2-3 మంత్స్‌లో వచ్చేస్తుంది. అలా 2-3 మంత్స్‌లో బాడీలో ఏ అవయవం పెరగదు. కొన్ని అవయవాలే పెరుగుతాయి. హ్మ్. సో, అందులో జుట్టు ఒకటి కాబట్టి మనం కీమోథెరపీ తీసుకుంటే క్యాన్సర్ కణాలతో పాటు ఈ నార్మల్ హెయిర్ సెల్స్ కూడా పోవడంతో వస్తాయి. అలాగే మళ్ళీ ట్రీట్మెంట్ ఆపేసిన వెంటనే మళ్ళీ అందరికీ తిరిగొస్తాయి. తిరిగొస్తాయి. ఓకే. ఈ నేను చెప్పాను కదా డాక్టర్ 9 ఇయర్స్ అబ్బాయి అని. అంటే ఈ ఏజ్‌లో అంటే పిల్లల్లో కీమో ఇవ్వొచ్చా? యెస్. ఇన్‌ఫాక్ట్ మనం సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి కూడా కీమోథెరపీ ఇచ్చి ఓకే. క్యూర్ చేసి లాంగ్ టర్మ్‌గా వాళ్ళు బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. చాలామంది పిల్లలకి ట్రీట్ చేసి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యి, ఇంజినీరింగ్ అయ్యి, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు గాని ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ స్టోరీస్. ఓకే. కిడ్స్‌లో క్యాన్సర్స్ అన్నది కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేసి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఇస్తే చాలామంది సర్వైవర్స్ అయ్యి లాంగ్ టర్మ్ మంచి జీవితం కొనసాగించే అవకాశం ఉంటుంది. బట్ రీజన్ అంటూ ఏముండదు డాక్టర్. రీజన్ అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ రీజన్ కానీ ఉంటుంది. బయట మనకు తెలీదు. ఓకే. మన సైన్స్ ఇంకా అంత ప్రోగ్రెస్ కాలేదు. ఈ జబ్బు ఉంది అని మనకు తెలుసు. చాలా మందికి ఎఫెక్ట్ అవుతుందని తెలుసు. మనం ట్రీట్మెంట్ మీద పెడుతున్నంత రిసర్చ్ కారణాలు కనుక్కోవడంలో పెట్టట్లేదు. హ్మ్. హ్మ్. సో, అందుకనే రీజన్ తెలీదు. రీజన్ తెలీదు కాబట్టే ఇన్ని అపోహలు, ఇన్ని థియరీసు, ఇంత సోషల్ మీడియాలో ఇన్ని సర్క్యులేషన్. ఇది తింటే వస్తుంది, అది తింటే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది. ఎందుకంటే తెలీదు కదా! తెలీదు. సో, తెలీదన్నప్పుడు నా థియరీ నాకుంటుంది, మీ థియరీ మీకుంటుంది. రైట్. తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కోవిడ్‌కి థియరీస్ ఏం లేవు. లేవు. అదొక వైరస్. అదొచ్చింది. నిమోనియా వస్తుంది. హ్మ్. కొంతమందికి దగ్గుతో పోతుంది. కొంతమందికి వెంటిలేటర్ వరకు వెళ్తుంది. వెరీ క్లియర్. ఇంకా అందులో థియరీస్ ఏం లేవు. కానీ క్యాన్సర్‌కి కారణం తెలీదు. అందుకనే ఇన్ని థియరీస్. ఓకే. యాహ్! అంటే క్యాన్సర్ అటాక్ కాగానే పేషెంట్‌లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్? సో, చాలా సార్లు లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా. అంటే 4th స్టేజ్‌లో డయాగ్నోస్ అయితే. చాలా సార్లు అది ఏ అవయవాన్ని ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. కానీ చాలా సార్లు మొదలైతే ఒక గడ్డతోటి. సో, ఎనీ స్వెల్లింగ్స్ మనం ఫీల్ అవ్వగలిగే ఏ స్వెల్లింగ్స్ ఏదైతే ఉందో అవి కొన్ని ఆ స్వెల్లింగ్స్‌లో కొన్ని క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఉంది. అన్నీ కూడా కాదు. సో, దాంట్లో కొన్ని లక్షణాలు చూస్తాయి. అది సైజ్ బాగా పెరుగుతుందా? అది బాగా రాయిలాగా ఉందా? అల్సర్ అవుతుందా? మానని పుండు ఏమన్నా ఉందా? ఇవన్నీ క్యాన్సర్స్ అయ్యే అవకాశం. సో, అందుకనే ఇవి కనిపించేవి. లోపల బాడీలో అవుతున్నవి ఏ బాడీని ఎఫెక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని మోషన్‌కి వెళ్తుంటే బ్లడ్ వస్తుంది కొంతమంది. సో, మోషన్‌కి వెళ్తే బ్లడ్ రావడానికి పైల్స్‌కి కూడా వస్తుంది. క్యాన్సర్ కూడా వస్తుంది. సో, ముందు అది వస్తే ముందు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పైల్స్ అని నిర్లక్ష్యం చేయొద్దు. సో, అలా 100 మందికి మోషన్‌లో బ్లడ్ వస్తే 90 మందికి పైల్స్ ఉంటుంది. 10% ఛాన్సెస్ 10% ఉంటుంది. సో, మనం ఏం చేస్తామంటే 90 మంది పైల్స్ ఉంది కదా! ఇది పైల్సే అయి ఉంటుంది.
ఊరికే ఎందుకు వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ ఫీ కట్టడం, ఇది నేనే వెళ్ళి వాడికి ఎవడికో ఒక ఫైల్స్ వస్తే వాడు ఈ మందు వాడండి అంట కదా, నేను వెళ్ళి అదే మందు వాడతా అని తగ్గిపోతుంది. రైట్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో మన యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్ అన్నది మార్పు ఉంటే ఎర్లీ డిటెక్షన్ కూడా చాలా. అండ్ ఇంకొకటి డాక్టర్, కొందరు పేషెంట్స్ ఉంటారు, ఇలా అవుతుంది కదా హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకేదో ఒకటి చెప్పి అనుమానాలు పెడతాడు, అనవసరమైన మందులు రాస్తారు, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అని అనే వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా సార్లు అదేనండి, మనం హెల్త్ బిహేవియర్ మనం అనలైజ్ చేస్తే కనుక ఖర్చు ఒకటి, యాక్సెస్ ఒకటి, ఇవన్నీ మనం దృష్టిలో టెస్ట్లు అన్నది పట్టి ఉంటుంది. కానీ మనకి అర్థం కాని ఏంటంటే చాలాసార్లు ఉట్టి సిమ్టమ్స్ తోటి ఇది చేసి సినిమాల్లో చూపించినట్టు నాడి పట్టుకొని నీకు ఈ జబ్బు ఉందని చెప్పే అవకాశం లేదు. అది సైంటిఫికలీ ఇంపాసిబుల్. సో మనకి కొన్ని టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంటుంది ఆ సిమ్టమ్స్ని బట్టి, ఇది బట్టి. ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను దీనికి. ఏంటంటే ఈ డిస్కషన్ అన్నది మన నార్మల్ పబ్లిక్కి మధ్యను డాక్టర్ల మధ్య నడుస్తూనే ఉంటుంది. అందుకనే దీనికి సాల్వ్ చేయడానికి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను ఎవరైనా అడిగితే. చూడండి, ఏదన్నా సిమ్టమ్స్ మీకు 2 వారాలకు పైగా ఉందనుకోండి, టెస్ట్ చేయించుకోండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా వచ్చింది, నాకు మోషన్లో సార్ నాకు ఆకలేస్తుంది, కొద్దిగా దగ్గుంది సార్ అన్నాను అనుకోండి, దగ్గొచ్చిన ప్రతి వాళ్ళకి సిటీ స్కాన్ చేయించాం. ఏం చెప్తామంటే 2 వారాలు ఆగు బాబు, నీకు అప్పటికి దగ్గు తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మనం స్కాన్ చేయొద్దు. సో అలా ఏ సిమ్టమ్స్ వచ్చినా అది పర్సిస్టెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అది క్యాన్సర్ కాకపోవచ్చు, ఇంకేదన్నా కూడా కావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలా అని చెప్పి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పరీక్షలు చేయించకూడదు. ఇప్పుడు కొంతమంది చాలా భయంతో ఉంటారు. నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇలానే మెడలో గడ్డలు ఉంటే లింఫోమాకి లక్షణాలు ఏముంటాయంటే మెడలో లింఫ్ నోడ్స్ గడ్డలు ఉండే అవకాశం ఉంటుంది అని అన్నారు. సో అది 2 మనుషులు టీవీలో చూశారు. తర్వాత ఆల్మోస్ట్ ఆ నెక్స్ట్ 1 year నా ఓపీడీకి వస్తూనే ఉన్నారు. ఎందుకు? ఒక తల్లికేమో పాపం ఆ పిల్లవాడికి చిన్న నోడ్స్ ఉన్నాయి, సరే ఇది క్యాన్సర్ కావచ్చు, అమ్మా అవి నార్మల్ లింఫ్ నోడ్స్ అమ్మా, అంత భయం పడద్దు కాదు అన్నది. సో అది అదరండి, సరే బయాప్సీ చేయండి. అరే యాజ్ అ డాక్టర్ నాకు అది అనిపించట్లేదు, బయాప్సీ చేయాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్నగా ఉంది, పెరగట్లేదు, పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు, నాకు అవసరం లేదండి. సో అట్లా ఓవర్ ఇన్వెస్టిగేట్ కూడా చేయకూడదు అండ్ ఓవర్గా భయపడకూడదు. ఓకే. మెయిన్గా ఏదన్నా ఒకటి పర్సిస్టెంట్గా ఉంది, ప్రాబ్లం పెరుగుతుంది, దాన్ని వాల్యుయేట్ చేయాలి. సో మనం సింపుల్ కామన్ సెన్స్ వాడితే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడూ ఒక ధోరణి, ఒక ఒపీనియన్ తీసుకునే బిహేవ్ చేయకూడదు. వెళ్తే వీడు తీస్తాడు అని కాదు, అలా అని చెప్పి వెళ్ళిన వెంటనే టెస్టులు చేయకూడదు. సో ప్రతిదాన్ని మనం ఒక కంప్లీట్ అనలైజ్ చేసి ఒక కామన్ సెన్స్ వాడితే కూడా తెలిసిపోతుంది. 2 వారాల నుంచి తగ్గట్లేదంటే ఏదో కారణం ఉంటుంది కదా. సో పరీక్షలు చేయించుకోవాలి. సో అప్పుడు పరీక్షల్ని రెసిస్ట్ చేయకూడదు, అయ్యో వీళ్ళు కావాలని రాస్తున్నారు. సో వెన్ వీ యూజ్ అవర్ కామన్ సెన్స్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అండ్ గూగుల్ సెర్చ్ అలా చేస్తూ ఉంటారు, దానివల్ల ఉన్నదానికంటే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ వచ్చేస్తుంది జనాల్లో. మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారా, నీకేం లేదమ్మా అని చెప్పినా, లేదు డాక్టర్ ఆ టెస్ట్ చేయండి, ఈ స్క్రీనింగ్ చేయండి అని మీకే ఉల్టా సలహాలు ఇస్తారు కదా. ఇలాంటి పేషెంట్స్ని చూసినప్పుడు లేదా చూసే జనాలకు కూడా మీరు ఏం సలహా ఇస్తారు ఫస్ట్? సో నేనేం చెప్తాను అని అంటేనండి, ముఖ్యంగా సిమ్టమ్స్ని గూగుల్ చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనిషి అనేవాడికి ఎంతూజియాజం ఉంటుంది, కుతూహలం ఉంటుంది. అరే ఏమైంది, ఇది కావచ్చా అని అది ఆన్సర్ ఇస్తాం. కానీ దానికి ఉండే పిట్ఫాల్స్ దానికి ఉంటాయి, దానికి ఉండే లోపాలు దానికి ఉంటాయి. సో అది ఎప్పుడైనా మీరు ఎక్స్పర్ట్ని కలిసి, ఒక ట్రైన్డ్ పర్సన్ని కలిసి దాన్ని సైన్స్ ప్రకారంగా వెళ్ళాలి. సోషల్ మీడియా కదా, పేరులోనే సోషల్ ఉంది. వీఆర్ పీపుల్ ఆఫ్ సైన్స్, యూ షుడ్ ఫాలో సైన్స్. సోషల్ మీడియాలో ఉన్నా మనకి ఇప్పుడు అది దేర్ ఈజ్ ఒకప్పుడు ఒక 5-6 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు ప్రతిదీ మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. మీరు చూస్తున్నట్టే లాస్ట్ 1-2 yearsలో పబ్లిక్లో కూడా ఫ్యాక్ట్ చెక్కింగ్ చేసుకుంటున్నారు వాళ్ళే. సో ఏది మనం తీసుకోకూడదు, మనం ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నట్టు ఈవెన్ హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఫ్యాక్ట్ చెక్ చేయాలి. సో ఫ్యాక్ట్ చెక్ చేసుకుని అప్పటికి మనకు అర్థం కావు, ఎందుకంటే సైన్స్ అనేది చాలా పెద్దది, అదొక సముద్రం. సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి యూ హ్యావ్ టు మీట్ అన్ ఎక్స్పర్ట్. అండ్ హెల్త్ కేర్లో ఎక్స్పర్ట్ అంటే యూ హ్యావ్ టు మీట్ అ డాక్టర్. దెర్ ఇస్ నో వే.
సో మనం ఇందాక మాట్లాడుకున్నాం అమ్మాయిల్లో ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువ అని. అబ్బాయిల్లో మోస్ట్లీ ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎవరికి ఏ భాగంలో ఎక్కువ క్యాన్సర్ అటాక్ అవుతుంది? సో ముఖ్యంగా అబ్బాయిల్లో మెన్లో చూసినట్టయితే మనం స్టాటిస్టిక్స్ నంబర్స్ మన హెల్త్ డేటా చూసినట్టయితే ఇప్పటికీ టాప్ 3 క్యాన్సర్స్ ఆర్ స్మోకింగ్ రిలేటెడ్, టొబాకో రిలేటెడ్. లంగ్స్, గుట్కా, ఖైనీ, ఇది స్మోకింగ్, థ్రోట్, ఓరల్ క్యావిటీ, లంగ్స్, ఇవే మేజర్ క్యాన్సర్స్. సో ఒక్క టొబాకో ప్రోడక్ట్ తోటే ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ మేల్ క్యాన్సర్స్. దాని తర్వాత కామన్గా వచ్చేది కోలాన్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్. ఓకే ఇవి కామన్గా మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్. ఓకే యా డాక్టర్, ఇది మనకి ఆల్కహాల్ అలా అలవాటు లేకున్నా అండ్ రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళలో కూడా క్యాన్సర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో రెడ్ మీట్ తీసుకోవడంతో కొలాన్ క్యాన్సర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదంతా ఎందుకంటే గట్లో చాలా ఇన్ఫ్లమేషన్ అన్నది కాజ్ చేస్తుంది. దాంతో వచ్చే ఏదైతే రెడ్ మీట్ ప్రాసెస్ చేసి దాన్ని మనం మెటబలైట్స్ ఏవైతే ఏర్పడతాయో అవన్నీ క్యాన్సర్కి రిస్క్ పెంచుతాయి ఖచ్చితంగా. అలాగే ఈ టొబాకో అండ్ ఆల్కహాల్ ఆర్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే అవి చెయ్యకపోతే రావా అని కాదు, చేస్తే రిస్క్ పెరుగుతుంది. అంటే డాక్టర్ ఎగ్జాంపుల్ అంటే పోర్క్ అనేది ఓకే మోస్ట్లీ మన ఇండియాలో చాలా తక్కువే, చాలా వరకు కంపారిటివ్లీ అదర్ స్టేట్స్తో కంపేర్. అయితే ఇప్పుడు మనకి రెడ్ మీట్ అంటే మటన్, దట్టుతో కొంచెం తెలంగాణలో ఎక్కువగా అదే తింటారు. యా, అది ఎవ్రీ వీక్ తినొచ్చా లేదంటే ఎవ్రీ మంత్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చా? ఏంటి బాడీకి? చాలా మంది అడుగుతారండి మంచి డయాగ్నోస్ అయ్యాక, అది మిస్ అవుతున్నాం అని ఒక బాధ కనిపిస్తుంది. డాక్టర్ మటన్ తినొచ్చా, తినలేకపోవచ్చా? సో మెయిన్గా ఏంటంటే జనరలీ వన్స్ అ మంత్, ఇది ఫ్రీక్వెన్సీ అన్నది కొంచెం అదుపులో ఉండాలి. వన్స్ అ మంత్ అలా తీసుకోవచ్చు. ఇంకోటి చాలా మందికి ఉన్న ఒక పెద్ద హెల్త్ రిలేటెడ్ ఫ్యాడ్ ఏంటంటే మటన్ ఈజ్ చాలా హెల్తీ అని. సో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా సరే నేను మటన్ సూప్ తీసుకోవచ్చా, లివర్ సూప్ తీసుకోవచ్చా, ఇవి తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ నాట్ దట్ గ్రేట్. అంటే బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్ చూసిన దానికి అంత గ్రేట్ ఏం కాదు. అండ్ టూ మచ్ ఆఫ్ దట్ డెఫినెట్లీ ఫ్యాట్ కానీ లావ్ ఎక్కుతారు. అట్ ద సేమ్ టైం ఆ రెడ్ మీట్ తోటి క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది.